కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను. నాది 23వ డివిజన్ వినాయక్ నగర్. గతంలో 30 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ పనిచేశాను. అక్కడ మాకు టికెట్ ఇవ్వడానికి ఆస్కారం లేకుండా మాకు అన్యాయం జరుగుతుందని ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను. అందరికీ వినాయక్ నగర్ ప్రజలకు 23వ డివిజన్ వాసులందరికీ చాలా చాలా కృతజ్ఞతగా ఈరోజు అందరూ నాపై నమ్మకంతో కాంగ్రెస్కు ఓటేషన్ గెలిపిస్తారని నమ్మకంతో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయినాను. రాయలైన ఆధ్వర్యంలో శ్రీశైలమ్మ గారి ఆధ్వర్యంలో रामकृष्ण आध्वर्य मैं कांग्रेस पार्टी की जेराबाद हासिल करते हुए गवर्नमेंट जो काम कर रही है वो चाहे 200 यूनिट करंट हो या बस फ्री हो, इंदिरा इल्लू हो, राशन कार्ड्स हो, कई सालों से ये बंद थी। एक स्कीम से मैं मुतासिर होकर आज कांग्रेस पार्टी में शमूलियत हासिल किया हूँ। इंशाअल्लाह मैं जहाँ भी था वहाँ भी लॉयल था और यहाँ भी मैं लॉयल रहूँगा और पार्टी के लिए ऊपर बेहतरीन काम इंशाअल्लाह। ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి 3 డివిజన్ల నుంచి కార్యకర్తలు వాళ్ళ నాయకులు జాయిన్ కావడం జరిగింది. గత 30 ఏళ్ల నుంచి బీజేపీలో పనిచేస్తున్న కొత్తవేణి గారికి న్యాయం చేయలేని బీజేపీ పార్టీ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తున్న ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. కానీ ఎంతో కష్టపడి బీజేపీ కోసం మహాదేశాలు కృషి చేస్తే వాళ్ళ కనీసం వారికి టికెట్ ఇవ్వలేని పరిస్థితిలో బీజేపీ ఉంది. వాళ్ళు నగరంలో ఏ ఊరిని అభివృద్ధి చేస్తారో మనం ఒకసారి ఆలోచించాలి. అలాగే రేహాన్ గారు, గౌతమి గారు వారి డివిజన్లలో వాళ్ళు పర్యటన చేస్తున్న సందర్భంలో ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ కాంగ్రెస్ పార్టీ అయితే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సేవ చేసుకోవాలని ఉద్దేశం వాళ్ళకి పెరగడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి వారి అభ్యర్థులను పార్టీ తరఫున పెట్టుకోవడం జరిగింది. మేము వీరి అభ్యర్థులను పరిశీలించి అధిష్టానానికి పంపిస్తాం. వారి నిర్ణయం మేరకు వీరికి ఏ పొజిషన్ ఇవ్వగలుగుతారో వాళ్ళు నిర్ణయిస్తారు. తర్వాత వీళ్ళు పార్టీకి చేసే సేవల ఆధారంగా వారి స్థానాలలో మేము ఉంచుతామని ఖచ్చితంగా వారికి హామీ ఇస్తున్నాము. జై కాంగ్రెస్.